ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి సెకండ్న రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా ఎవరన్నా కనుక మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెబ్సైట్లోకి వచ్చి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ హాల్ టికెట్లో మీకు సెంటర్ ఎక్కడ ఇచ్చారు, ఏ షిఫ్ట్ ఇచ్చారు, మీరు ఎగ్జామ్కి ఏమేమి క్యారీ చేయాలి అనే వాటి కోసం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒకరి హాల్ టికెట్ చూపిస్తాను. సో మీరు కూడా మీకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా చెక్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెబ్సైట్లో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే చూపిస్తున్నాడు డౌన్లోడ్ హాల్ టికెట్ అని. మనం ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తాడు మన రిజిస్ట్రేషన్ నెంబరు, అట్లాగే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మన హాల్ టికెట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. మీరు అవి మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ కొట్టండి. సో ఇది ఒక క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ అనమాట. సో ఇక్కడ హాల్ టికెట్లో మనం చూసుకోవచ్చు మనకి ఏమేమి ఇస్తారనేది. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ ఇస్తారు. సో ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మన కేటగిరీ, మన జెండర్, లోకల్ స్టేటస్, కింద రిమైనింగ్ ఏముంటుంది హాల్ టికెట్ నెంబరు, మన ఫోటో, సిగ్నేచర్. సో ఇవి ఉంటాయి అనమాట. కింద కనుక వచ్చినట్లయితే ఒకసారి మీరు పైన చెక్ చేసుకోండి మీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ డేట్ అండ్ టైం ఉంది, అట్లాగే టెస్ట్ సెంటర్ ఉంది. సో మీరైతే అందరూ చెక్ చేసుకోండి. మనందరికీ 7/5/2025 ఇచ్చారనమాట. సో 2 షిఫ్ట్లు అయితే ఉన్నాయి. ఈ 2 షిఫ్ట్స్లో కూడా మీకు ఏ షిఫ్ట్ ఇచ్చారనేది క్లియర్గా అయితే చూసుకోండి. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏ షిఫ్ట్ ఇచ్చారో చూసుకోండి. మార్నింగ్ ఇచ్చారా, ఆఫ్టర్నూన్ ఇచ్చారా? మార్నింగ్ ఇచ్చే పని అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి కొంచెం ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ప్లాన్ అనేది మొత్తం మీరు చూసుకోండి. సెంటర్ మీకు దగ్గర దూరం అనేది చూసుకొని ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి. మార్నింగ్ అయితే మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలన్నమాట, అంటే ముందుగా ఉండండి సెంటర్లో. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మీకు ఎటు ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు టైంకి ఎగ్జామ్ టైం కన్నా కూడా కొంచెం ముందుగా వెళ్ళిపోండి. సో ఇక్కడ నెక్స్ట్ టెస్ట్ సెంటర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇస్తాడనమాట ఏ సెంటర్ అనేది. సో ఈ పర్సన్కి ఇక్కడ ఇచ్చిన సెంటర్ ఏంటంటే ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. సో ఇది చూసుకుంటే టెక్కలిలో ఉంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. సో మీకు ఏ సెంటర్ ఇచ్చారో అది కూడా క్లియర్గా అయితే చూసుకోండి. మీ టెస్ట్ సెంటర్ యొక్క నేమ్ అనేది క్లియర్గా చూసుకోండి. తర్వాత షిఫ్ట్, ఏ షిఫ్ట్ ఇచ్చారు. సో ఇది సరిపోతుంది అనమాట. మీకు ఇక్కడ సైన్ అనేది మీరు ఇప్పుడైతే అవసరం లేదు, మీరు ఎగ్జామ్లో చూసుకోవచ్చు. సో ఇంకా సెంటర్ కానీ మీ షిఫ్ట్ కోసం అయితే ఇంకా డీటెయిల్స్ అవే అనమాట. ఇన్స్ట్రక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్లాల్సింది ఏమేంటి అంటే, ఒకటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ కానీ, హాల్ టికెట్, ఐడి కార్డ్. సో ఈ మూడిట్లో ఏంటంటే హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఐడి ప్రూఫ్ ఏంటంటే మీరు ఒరిజినల్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేశారో మీరు తీసుకువెళ్ళే ఐడి ప్రూఫ్లో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్టు చూసుకోండి. సో మీరు తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్ ఒరిజినల్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అప్లికేషన్ ఫామ్లో కూడా అదే ఉండాలన్నమాట. పోతే అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళాలా అనేది అయితే మనకు హాల్ టికెట్లో అయితే మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ మీరు సేఫ్టీ కోసం తీసుకువెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళొచ్చు. సో అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకువెళ్ళొచ్చు. వాటిని అయితే అలౌ చేస్తారు, వాటిని అయితే ఏం రెస్ట్రిక్ట్ చేయరు. సో ఇక్కడ టైమింగ్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి 7:30 to 9 AM ఏదైతే ఉందో మార్నింగ్ సెషను, ఈ టైంలో మాత్రం మనకి లోపలికి అలౌ చేస్తారనమాట. 9 తర్వాత మనల్ని అలౌ చేయరు, మనకి ఏ రీజన్ ఉన్నా కానీ అలౌ చేయరు అనమాట. అదే ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకుంటే 12:30 to 2 ఈ పీరియడ్లోనే మనం వెళ్ళిపోవాలి లోపలికి. ఆ తర్వాత అయితే మనల్ని అలౌ చేయరు కాబట్టి మీరు మీ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకొని ముందుగా ఉండడానికి ట్రై చేయండి. దాని తర్వాత అయితే మనకి 1 నిమిషం లేట్ అయినా కానీ మనల్ని అయితే అలౌ చేయరు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవి కూడా మీరు క్యారీ చేయొద్దు. ఎగ్జామ్స్ హాల్లోకి మీరు అసలు ఏవి తీసుకువెళ్ళదు. మీరు తీసుకువెళ్ళాల్సిన ఏమేంటంటే ఐడి ప్రూఫ్, మీ హాల్ టికెట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకోటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్, ఇన్ కేస్ అప్లికేషన్ ఫామ్. ఇవి తప్ప మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లోకి ఏది తీసుకువెళ్ళొద్దు. సో ఇంక రిమైనింగ్ ఇవి మొత్తం కూడా ఇంక మనమే చూసుకోవాలన్నమాట. ఒకసారి ఇవి మీరు చెక్ చేసుకోండి. పోతే ఎగ్జామ్ సెంటర్ కనుక మీకు లొకేషన్ ఐడియా లేకపోతే మనకు మ్యాప్ ఇస్తారు ఇక్కడ. సో ఈ మ్యాప్ మీరు మొబైల్ ఫోన్లో గూగుల్లో చూసుకున్నా కానీ మీకు వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ట్రావెలింగ్ ఏమైనా దూరం అయితే మాత్రం మీకు అది యూజ్ అవుతుంది అనమాట. మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఎర్లీగా వెళ్ళడానికి. అదే ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళైతే మీరు నిదానంగా వెళ్ళిపోవచ్చు. మీ సెంటరు అట్లాగే మీ షిఫ్ట్ మాత్రం కన్ఫామ్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆన్ ద టైం వెళ్ళడానికి ట్రై చేయండి. అట్లాగే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్.